కైరుప్పల గ్రామం సమరానికి సిద్ధమైంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ రణరంగంలా కైరుప్పల మారనుంది. దెబ్బలు తగులుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా తమ వర్గం పంతం నెగ్గాలనే ఉద్దేశంతో దాడులను ఆపకుండా కొనసాగిస్తారు. చుట్టూ పోలీసులు ఉన్నా ఏమాత్రం భయపడకుండా వారి ముందే యుద్ధానికి దిగి ముందుకు సాగుతారు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే యుద్ధమే. కానీ ప్రేమికులు పాతవారు కావచ్చు, కానీ జరిగే గొడవ కొత్తది. ఈ సన్నివేశాలను చూడటానికి భయం కలిగిస్తుంది. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నా ఇది కథ కాదు, వాస్తవాలు. కైరుప్పల రణరంగంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఈ రోజు కోసం గ్రామవాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు, కర్ణాటక ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తారు. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలతో పరస్పరం దాడులకు తెగబడతారు. వారికి రక్త గాయాలవుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా పంతం నెగ్గించుకునే వరకు పోరాడుతూనే ఉంటారు. చివరకు ఒక వర్గం వారు గెలుపొందే వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఇదంతా ప్రతి సంవత్సరం జరిగే తంతు. అది కూడా ఉగాది పండుగ మరుసటి రోజున జరిగే సంఘటన చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటుంది. కానీ వారికి మాత్రం ఇది సంప్రదాయం అంటారు. కొత్తగా చూసేవారికి ఇది భయంకరంగా కనపడుతుంది. కానీ స్థానికులు మాత్రం ఇది ఒక ఆచారం అంటారు. అవును, ఇది నిజమే. ఉగాది పండుగ మరుసటి రోజున కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామంలో కాళమ్మ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరిగే పిడకల సమరం ఇది. కైరుప్పల గ్రామంలో శతాబ్దాల కాలం నుంచి ఇప్పటిదాకా ఈ పిడకల సమరం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ సమరానికి కారణం ప్రేమ వ్యవహారమే అని చెప్పొచ్చు. అమ్మవారైన కాళమ్మను వీరభద్రస్వామి మనువాడుతాడు. ఓ సందర్భంలో కాళమ్మ అడవి మార్గంలో స్వామివారి కంటపడుతుంది. ఆ సమయంలో పెండగంప ఎత్తమని స్వామివారైన వీరభద్రస్వామిని కోరగా అతను పెండగంప ఎత్తుతూ ఆమె చెయ్యిని పట్టుకుంటాడు. స్వామివారిపై కోపగించుకున్న కాళమ్మ నీ ఎంతో చూస్తాను అంటూ వీరభద్రుని హెచ్చరిస్తుంది. అప్పుడు వీరభద్రస్వామి కుప్పాలదొడ్డి గిడ్డాంజనేయ స్వామి, చెన్నంపల్లి వీరప్ప స్వామి, కారుమంచిరెడ్డిని కాళమ్మ గ్రామానికి పంపుతారు. ఆ తర్వాత స్వామి వీరి వెనకాలే వెళ్లగా ఆ గ్రామంలోని కాళమ్మ వర్గీయులు వీరభద్రస్వామిపై పిడకలతో దాడి చేస్తారు. వీరభద్రస్వామి వర్గీయులు ప్రతిదాడికి దిగుతారు. ఇదే వారి ప్రేమకు చిహ్నంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ వింత ఆచారం కొనసాగిస్తున్నారు. అనాది కాలం నుంచి వస్తుంది. చాలా ఘనంగా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు. ఈ నుగ్గులాట అనేది చాలా ప్రత్యేకము మా ఊర్లో. ఇలాంటి నుగ్గులాట ఎక్కడనూ లేదు. దేవరగట్టులో కర్రల సంబరము, ఇక్కడ పిడకల సంబరము చాలా ప్రఖ్యాతి చెందినది. ఈ సమరంలో ఉపయోగించే పిడకలను వీరు శరన్నవరాత్రి అయిపోయినప్పటి నుంచి తయారు చేస్తారు. అది కూడా ఎంతో పరమ పవిత్రంగా ఈ పిడకలను కైరుప్పల గ్రామ ప్రజలు తయారు చేస్తారు. ఉగాది పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో తయారు చేసుకున్న పిడకలను కైరుప్పల గ్రామంలోని మాడవీధుల్లో రాసులుగా వేసి పెడతారు. ఈ పిడకల సంబరంలో పాల్గొనడానికి వేలాది మంది జనాలు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలి వస్తారు. భద్రస్వామి కాళికాదేవుల ప్రేమ వివాహమే ఈ ఉగాది కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మా ఊర్లో జరిగే ఇది ఒక పెద్ద కార్యక్రమము. ఈ ఉగాది రోజు వచ్చేసి మన రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా పిడకల సమరం జరుగుతుంది. పిడకల సమరంలో కైరుప్పల గ్రామంతో పాటు పుప్పాలదొడ్డి, వెంగళాయదొడ్డి, చెన్నంపల్లి, కారమంచి, అలారదిన్నె, కళ్లపరి, ఏటకల్లు గ్రామాల ప్రజలు పాల్గొంటారు. అయితే ఈ దాడులనేది కక్షపూరితంగా ఉండవని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది కేవలం తమ ఆచారం ప్రకారం ఎంతో సంతోషంగా జరిగే కార్యక్రమం అని కైరుప్పల గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ పిడకలను మేము భక్తితోనే ఒక నెల ముందు నుంచే ఎవరు భక్తితో వాళ్ళు ఇన్ని పిడకలు మేము చేసుకుంటామనేటువంటి ఆచారం ప్రకారం చేసుకొని ఈ పిడకల సంబరాన్ని కొనసాగిస్తున్నాము. మరి ఈ పిడకల సంబరానికి ముఖ్య కారణము వీరభద్రస్వామి మరియు భద్రకాళి యొక్క ప్రేమ వివాహమే ఇందుకు కారణము. వందల ఏళ్ల నాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని గౌరవించాలని కైరుప్పల గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇది ఒక ఆచారం తప్ప ఇందులో కక్షలు ఏమీ ఉండవంటున్నారు. కర్నూలు జిల్లా ప్రజలు ఎంతగానో ఆనందంతో జరుపుకునే పండుగని కైరుప్పల గ్రామ ప్రజలు చెబుతున్నారు.